హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతాదేవి ఆంటీ. ఈరోజు నా టిఫిన్ వచ్చేసి జొన్న సంగటి. ఎప్పుడూ చేయలేదండి, ఇదే ఫస్ట్ టైము జొన్న సంగటి చేయటము. కానీ ఎందుకో ఇష్టంగా తినాలనిపించింది. సరే చూద్దామని చెప్పి ఇంతకుముందు జొన్న రవ్వ ఇడ్లీకని తెచ్చిపెట్టున్నాము. కానీ ఇది షాప్లో కొనిందేలేండి. జొన్న రవ్వ అమ్ముతున్నారు కదా ఇప్పుడు ఇడ్లీకి వాటికి పెట్టుకుంటారని. అలాగే నేను ప్యాకెట్ తెచ్చాను. తెచ్చుంటే ఒకసారి ఇడ్లీకి వాడాం కానీ అదేందో పెద్ద టేస్ట్గా అనిపించలేదు, చప్పగా ఉండి ఇంకా తినలేదు. అందుకని చెప్పి అది ఫ్రిడ్జ్లో పెట్టుండాను. ఈరోజు సంగటి చేద్దాము, ట్రై చేద్దామని చెప్పి దాన్ని తీసి ఒక కప్పు జొన్న రవ్వని రాత్రే నానబెట్టానండి వాటర్లో. నానబెట్టేసి ఈరోజు ఉదయము 2 కప్పులు నీళ్లు బాగా కాగనిచ్చి అవి తెల్లినాక కొంచెం సాల్ట్ వేసి తర్వాత ఈ నానబెట్టిన జొన్న రవ్వని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. కడిగి తర్వాత వేసాను. వేసి సిమ్లో పెట్టి బాగా మెత్తగా అయ్యే వరకు ఉడకనిచ్చానండి. ఉడికి చల్లారిన తర్వాత ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే